హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ ట్విస్ట్ అదిరిందని చెప్పొచ్చు. కాశీ అయితే జైలు నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. అసలు ఎలా జరిగింది, అసలు స్వప్న రియాక్షన్ ఎలా ఉంది, అలాగే కాశీని మాత్రం ఇంకా ఇంట్లోకి రానివ్వనుందా, లేదంటే మెడలు పట్టి బయటకు గెంటేయనుందా, అసలు ఏం చెయ్యనుంది, స్వప్న చేసేది రైటా రాంగా అనేది కూడా మనం తెలుసుకుందాము. అలాగే ఈ ఎపిసోడ్లో మాత్రం శ్రీధర్ అయితే అసలు సూపర్ అనిపించుకున్నాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. తన క్యారెక్టర్ అయితే అసలు ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. తనైతే చాలా బాగా అనిపించింది. ఇక మనమైతే అందరి గురించి అయితే మాట్లాడుకోవాలి. అలాగే జోష్న బండారం ఏమైందో కూడా మాట్లాడుకుందాము. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండు వరకు చూడండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ మీ అండి. నేను స్వీటీని షార్ట్లో చెప్పడానికే ట్రై చేస్తున్నాను. నేను ఏదైనా డల్గా అలాంటి అయితే ఏం ఉండకుండా నేనైతే ఉన్న రియల్ స్టోరీయే చెప్పడం అయితే జరుగుతుంది. నేనైతే ఫేక్ వీడియోని అయితే తీయడం లేదు. అసలు ఒక్కరే పెడుతున్నారు, అలా ప్రతి వీడియోకి చూస్తున్నాను, ఒక్కరే పెడుతున్నారు అలా ఫేక్ 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 అని చెప్పి పెట్టకండి. మీరు నా వీడియోస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. 100% వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఎవరైనా వావ్ అనాల్సిందే తప్ప అసలు చూడకుండా మాత్రం బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. నేను చాలా భయం అసలు నాకు వీడియోస్ తీయడమే, కానీ నేను ధైర్యంగా నా పిల్లల కోసం అయితే నేను చేయడం జరుగుతుందండి. ఒక మహిళ ఎన్ని బాధలైనా తట్టుకొని ముందుకు వస్తుందంటే అది ఊరికే రాదు. అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ మీ అండి. నేను నా ఫేస్ చూయించుకుంటా పెట్టొచ్చు, బట్ కానీ నాకు ఎంత బాధ ఉందో, అసలు ఆ భయం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఓన్లీ వంట చేసుకుంటూ నేనైతే వీడియోస్ తీయడం జరుగుతుంది. ప్లీజ్ నేను ఏమైనా మాట్లాడేది తప్పుగా ఉంటే నన్నైతే క్షమించండి, కానీ నాకైతే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి. నేను చాలా 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 కష్టపడుతున్నాను వీడియోస్ తీయడానికైతే, కానీ అసలు నాకు ఫలితం అనేది దక్కట్లేదు. అది కావాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి 100% సపోర్ట్ చేయండి. డైలీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చేస్తే, నేను ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అయితే చెప్పడం లేదు, 100% రియల్ వ్యూసే చెప్తున్నాను. కాబట్టి ఇంకా పెట్టకండి ప్లీజ్. దయచేసి చూసి, మీకు నేను ఏమైనా ఫేక్గా పెట్టుంటే మీరు నైట్ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి చూసిన తర్వాత మీకు అనిపిస్తే అప్పుడు పెట్టండి, కానీ ఇప్పుడైతే పెట్టకండి ప్లీజ్ అండి, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, దాసు అయితే నిజం మొత్తం చెప్పాలని అయితే ట్రై చేస్తాడు కదా. జోష్న ఆయన కాసి ఇద్దరు నా పిల్లలు అని చెప్పబోతుంటేనే దశరథ భయపడతాడు అనమాట. వామ్మో, డైరెక్ట్ నాన్నకి అసలు దాసును చంపబోయేది జోష్న అని చెప్పి తెలిసిందనుకో, దశరథ ఏమనుకుంటాడంటే దాసును నన్ను చంపింది జోష్నాని అని చెప్పడానికి వచ్చిండో ఏమో, ఆ విషయం తెలిసి మాత్రం నాన్న జోష్నను ఉంచడు, చంపి పడేస్తాడు అని చెప్పేసి భయపడతాడనమాట, చెప్పనీయడు. అలాగే కార్తిక్ ఏంటంటే, అమ్మో రియల్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్, వాళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పుడు వచ్చి జోష్న అసలు మీ కన్న కూతురు కాదని మామయ్య కానీ తాతకు కానీ తెలిస్తే ఇంకా అసలు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, వద్దు అని చెప్పి ఇంకా దగ్గరికి వచ్చి అయితే ఆపేస్తాడనమాట. ఆపేసరికి కార్తిక్ మంచివాడు కాబట్టి, కార్తిక్ మంచి అర్థం చేసుకుంటాడు కాబట్టి, అలాగే దాసు కూడా చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇంకా కార్తిక్ వద్దు అని అంటాడు కాబట్టి ఊరుకుంటాడు. అలాగే జోష్న పారు అయితే ఎంత బతిమలాడినా కాళ్ళు ముక్కిన మాత్రం అయితే ఊరుకోడు, మీ మూర్ఖత్వాన్ని బయట పెట్టాలి అని అయితే అనుకుంటాడనమాట. ఓకే అని చెప్పేసి, ఏం లేదు కానీ నా కొడుకుని విడిపిస్తారని చెప్పేసి నేను వేడుకుంటున్నాను అనేది అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా ఓకే, ఆ విషయమైనా చెప్పాల్సింది, ఓకేలే చూస్తాము, అసలు నువ్వు ఎట్లాంటోడో తెలుసు, నీ కొడుకు మాకు తప్పు చేసి మమ్మల్ని మోసం చేశాడు, అయినా కానీ ఎందుకో నీ మొహం చూసి విడిపిస్తాంలే అని చెప్పేసి శివనారాయణ అన్న తర్వాత దశరథతో అంటాడనమాట. దశరథ, ఒకసారి మీ బావతో మాట్లాడి ఆ కాశీది ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పేసి అని ఇంకా తనైతే దాసు అయితే వెళ్ళిపోతున్నప్పుడు కార్తిక్ బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత కార్తిక్ అంటాడు, ఏంటి మామయ్య నువ్వు ఒక్కసారి నాకు ఫోన్ చేయాలిగా, ఎటు పోయినావో తెలియదు, ఏమైపోయావో తెలియదు, ఒక ఫోన్ లేదు, ఏం లేదు, సడన్గా వెళ్ళిపోయావు, సడన్గా వచ్చావు ట్విస్ట్ ఇచ్చినట్టుగా, వచ్చినట్టు ఒక ఫోన్ అన్న చేయాలి కదా, నువ్వు సడన్గా వచ్చి నువ్వు వాళ్ళకి చెప్తే ఎట్లుంటుంది చెప్పు, నిజం బండారం బయట పెడితే నువ్వు చెప్పడం ఎంత తప్పు. ఒక పెళ్ళి
పెళ్ళి కొద్ది ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి చచ్చిపోయినాక అబ్బాయి పానాపాయ పరిస్థితిలో ఉంటాడు. వానికి డైరెక్ట్ వెళ్ళి పెళ్లి కూతురు చచ్చిపోయిందని అడుగుతావా? పెళ్లి కూతురు ఏదంటే చెప్పలేవు కదా. ఎందుకు చెప్పవు అంటే తన హెల్త్ బాగాలేదు కాబట్టి చెప్పను అని చెప్పేసి అంటాడు. అంటే సేమ్ ఇప్పుడు అత్త పరిస్థితి కూడా మంచిగా లేదు. అత్తకు కూడా క్యాన్సర్ అని చెప్పి అత్తకు తెలియదు. నువ్వు డైరెక్ట్ వెళ్ళి వీళ్ళకి చెప్తే ఇప్పుడు అత్త కానీ వాళ్ళు కానీ తట్టుకుంటారు చెప్పు. వాళ్ళ సిచ్యువేషనే బ్యాడ్గా ఉంది. ఇప్పుడు అత్తకు అట్లా అయిందనే వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. అసలు తింటలేరు చేసలేరు, వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి అసలు జోష్న మీ కూతురు కాదంటే వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారనమాట. అప్పుడు దాస్ అంటాడు, అరే సారీ అల్లుడు, అసలు నేను ఇదంతా ఏం ఆలోచించలేదు, సారీ ఇంకా ఓకేలే నేను ఏం చెప్పను అని చెప్పేసి అయితే ఇంకా ఓకే నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా అప్పుడే శ్రీధర్ ఫోన్ చేశాడనమాట. మీ నాన్ననే ఫోన్ చేస్తున్నాడంటే ఏంటో మాట్లాడు అంటే నేను ఎక్కడున్నానని అడుగుతుండో ఏమో, నేను వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చినా కదా అందుకే చేస్తున్నట్టుండు అని చెప్పేసి అయితే అనుకుని ఇంకా తనైతే వెళ్ళిపోతాడనమాట. అదంతా ఎవరు జోష్ననైతే పైనుంచి చూస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకునే డిస్కషన్ చూస్తుంది తప్ప ఏం మాట్లాడుకుంటారు ఏంటని వినబడదు అనమాట. ఎందుకంటే చాలా లాంగ్ దూరం ఉంటారు కదా, వినబడది. జోష్న భయపడుతుంది అనమాట. అమ్మో బావా అసలు నాన్న ఇంతసేపు మాట్లాడుకున్నారు, బావకి ఏమైనా నిజం బండారం బయటపడిపోయిందా ఏంటి, నేనే ఇంటి వారసురాలు కాదు అని చెప్పి తెలిసిపోయిందా, దీపని ఇంటి వారసురాలని తెలిసిందా ఏంటి, అసలు ఏం చేయాలి, ఇంతసేపు ఎలా మాట్లాడారు, అమ్మో నేను ఎందుకైనా ఏందో జాగ్రత్తగా ఉండాలి, బావ ప్రవర్తన కూడా జర డేంజర్గా కనిపిస్తుంది అని అయితే జోష్న అనుకొని ఇంకా జోష్న ఇంట్లోకి పోతుంది. ఇంకా కార్తీక్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్వప్న మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా కావేరి చెప్తుంది అనమాట, రామ్మ స్వప్న తిందుదా అంటే వద్దమ్మ నాకు ఇంకా నాన్న ఎందుకు రాలేదు, నాన్న వచ్చిన తర్వాత నాన్న నేను ఇద్దరం కలిసి తింటానులే అని అయితే అనుకుంటుంది అనమాట. అనుకున్న తర్వాత ఏమో ఇంకా రాలేదు కదా అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడే ఎవరు శ్రీధర్ అయితే వస్తాడనమాట. వచ్చి ఇంకా స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, అసలు నీకోసం ఎదురు చూస్తున్నాను, ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అని అంటే నేనా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానమ్మా, నా మిత్రుడి దగ్గర నా శ్రేయోభిలాషి దగ్గరికి వెళ్ళాను అని అయితే చెప్తాడనమాట. ఓహో అవునా, ఎవరు నాన్న అంటే లేదు వచ్చాను పలకరించి వచ్చాను ఇంకా తీసుకొని వచ్చాను నాయంబడి అంటే ఎవరు అని చెప్పేసి అనేసరికి రా ఎందుకు బయట ఉన్నావు అనే వరకల్లా కాశీ దాసు ఇద్దరైతే ఎంట్రీ ఇస్తాడనమాట. ఇక వాళ్ళని చూసినాక స్వప్న రియాక్షన్ చూడాలి, గజ కోపం ఆవేశం కట్టలు తెంచుకుంటుంది అనమాట. స్వప్న కోపము మీరు రైట్ అంటారా రాంగ్ అంటారా కిందనైతే కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే ఎవరైనా పాపం స్వప్న కాశీ ఇద్దరు లవ్ మ్యారేజ్. ఇప్పుడు మనము మన భర్త పైన ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం, భర్తనే అని కాదు ఎవరైనా సరే, తండ్రి తల్లి అక్క చెల్లి ఇంకా ఫ్రెండ్ ఎవరైనా సరే వాళ్ళ పైన మనము గాఢమైన ప్రేమ పెట్టుకొని వాళ్ళే సర్వస్వం అనుకున్నప్పుడు, వాళ్ళే అంత అనుకున్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎదటి వాళ్ళు మనకి హెల్ప్ చేసినా ఎదటి వాళ్ళు మనకి మంచి చెడు గురించి ఆలోచించి మనకు చెప్పినా కానీ మనకి వాళ్ళకి డైరెక్ట్ ద్రోహం చేసి ప్రాణాపాయ స్థితిలోకి తెచ్చినప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పు. శ్రీధర్ కూడా తనకు అల్లుడైన కొడుకైనా కాశీ ఒక్కటే అన్నట్టుగా తను ఎంత ఆపదల్లో ఉన్నా ఏదైనా ఇప్పుడు మన తండ్రి అయినా మనకి చూడండి, మనం కూడా కొందరు ఎట్లుంటారంటే అమ్మ నాన్న చెప్తే తిడితేనేమో మనకి అరే మంచి చెప్పిరని చెప్పి మనం పాజిటివ్గా తీసుకుంటాము. అదే అత్తనో మామను ఒక మాట అంటే నన్ను ఎట్లా అంటాడు, నన్ను ఎట్లా చేసి వాళ్ళు మంచి చేసింది ఎవడు పట్టించుకోడు, ఒక మాట అనేసరికి బీపీ లేసి అదే మన అమ్మ నాన్న కూడా అంటారు కదా మనని, అన్నప్పుడు అత్తమామ కూడా అట్లనే అనుకోవచ్చు అని చెప్పి ఎందుకు అనుకోరు చెప్పు. సరే వాళ్ళు మూర్ఖంగా ఉండి వాళ్ళు షాడిస్ట్గా బిహేవియర్ చేసి మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు అట్లా చేసిరంటేనేమో మనం అలాంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు, కానీ మనం మంచి కోరే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాశీ శ్రీధర్ ఏంటంటే తను వాళ్ళు చెప్పే బిహేవియర్ కూడా కొంచెం రాంగ్గా ఉన్నట్టు అనిపించింది. అయితే ఈ కాశీ ఏంటంటే ఎవ్వరు ఇప్పుడు కొందరు ఉంటారబ్బా ఎవ్వరు ఏది చెప్తే అదే నమ్మేటోళ్ళు, వాళ్ళు ఓన్గా వాళ్ళ ఓన్ డిసిషన్ ఒక్క మాట మీద గట్టిగా నిలబడేటోళ్ళు ఉండరు. ఇప్పుడు కాశీ పరిస్థితి కూడా అంతే. ఏంటి అంటే తనకి ఎవ్వరికి ఏది చెప్పినా అదే నమ్మేస్తాడనమాట. జోష్న మాటలు పట్టుకొని ఇప్పుడు ఇంత పెద్ద సిచ్యువేషన్ తెచ్చుకున్నాడు. అయితే స్వప్న ఏం చేస్తుందంటే కాశీని చూడంగానే ఇంకా ఇంత ద్రోహం చేసి ఇంత మోసం చేసినవి మళ్ళీ ఎందుకు విడిపించినావు, అసలు నువ్వు నా దగ్గరికి రాగు, నీకు నేను విడాకులు ఇస్తా, అసలు నువ్వు నాకు భర్తగా వద్దు, అసలు నీతో నేను ఉండనే ఉండా, కాశీ వచ్చి ఇంట్లో ఉంటే మాత్రం నేను అన్నయ్య దగ్గరికి వెళ్తే అసలు కాశీ అసలు ఉండనే ఉండదు, మా నాన్న నీకు అంత మంచి చేసి అల్లుడివైనా కొడుకులాగా చూసుకున్నాడు, మా నాన్న నీకు అంత ద్రోహం చేసినోనికి మళ్ళీ ఎట్లా విడిపించినావు నాన్న, నువ్వు ఎందుకు విడిపించావు చెప్పు, నిన్ను ఎంత సిచ్యువేషన్కి దారి తీసింది చెప్పు, నిన్ను నీ ప్రాణాలు తీసేంత పని చేసిండు, అయినా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, ఆయన ఎందుకు క్షమించావు, తప్పు చేసినావు నీ ఊకే మనం క్షమించుకుంటా పోతే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు అంటే అది నిజమే.
తప్పులు చేస్తూనే ఉంటాడు పాపం. కానీ శ్రీధరు అదేం పట్టించుకోక దాసి మంచితనాన్ని గుర్తించి, ఇంకా ఎవరు దశరథ, శివనారాయణ, ఇంకా శ్రీధర్ వీళ్ళందరూ దాసు మంచితనాన్ని గుర్తించి, ఇంకా కాశీ కూడా కావాలని చేయలేదు, జోష్న మాటలు పట్టుకొని చేసిండు కాబట్టి అనుకొని ఇంకా తనని విడిపించి ఇంక ఇంటికి కూడా తీసుకొచ్చాడు. మరి అలాంటప్పుడు స్వప్న అంత సీరియస్ అవ్వడంలో తప్పు లేదు. మరి ఎవరు కాశీ కనీసం నన్ను క్షమించు, నా తప్పైంది, నేను కావాలని చెయ్యలేదు అని చెప్పి అనొచ్చు కదా. స్వప్న తిడితే ఓకే నేను అసలు అవసరమే లేదు, నేను ఉండా అని చెప్పి వెళ్ళిపోతాడు. నాకు అర్థమే కాదు, అసలు మస్తు కోపం వస్తుంది అనమాట. స్వప్నకైతే కోపం వచ్చి అవసరం లేదు, నువ్వు ఉంటే మాత్రం అసలు నీతో ఉండా, నేను నీతో సంసారం చేయ, నువ్వు ఉంటే మాత్రం నేను ఉండా అని చెప్పేసి ఇంకా మస్తు మాటలు తను తిట్టడంలో ఏం తప్పలేదు. ఇక దాసు కూడా వస్తాడనమాట స్వప్న దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు నీ కోపంలో నీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ వదిలేయమ్మ, వాడు కావాలని చేయలేదు అంటుండు కదా అంటే, దాసుకు ఇదంతా జోష్ననే చేసింది, శ్రీధర్ పైన కుట్ర, మళ్ళీ ఈ కాశీ జైలుకి వెళ్ళడానికి జోష్ననే మెయిన్ కారణం అని చెప్పి దాసుకు తెలియదు అనమాట. స్వప్న చెప్పేసరికి దాసు షాక్ అయిపోతాడు, ఏంటి జోష్న మాటలు పట్టుకోనా అని చెప్పేసి అనేసరికి మళ్ళీ ఆ విషయం తెలిసి ఏడా దాసు మైండ్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఎవరు శ్రీధర్ అయితే తెలియకుండా చేశాడనమాట. కానీ స్వప్ననైతే చాలా తిడతాడనమాట. తిట్టేసరికి ఇంకా కాశీ అయితే కోపం మీద ఆవేశం మీద వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు శ్రీధర్ అంటాడు, ఎందుకమ్మా అవసరమా, అల్లుడికి మెల్లగా చెప్పుకుంటే అయిపోతుందిగా, తెలుసో తెలియక చేసిన, ఎందుకమ్మా నువ్వు అని చెప్పి చాలా మంచిగా అపార్థం చేసుకుంటాడనమాట. ఇంకా స్వప్న అంటే, నాన్న నీకు అంత మంచి మనసు ఉండొచ్చు, నాకు లేదు, అసలు నాకు ఆయనను చూస్తేనే ఇరిటేషన్, కోపం వస్తుంది, నాకు వద్దు. ఇప్పుడు మనం అంత గాఢంగా ప్రేమించినప్పుడు, ఒక్క తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనానండి, మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళం ఒక్కసారి కిందనైతే కామెంట్ చేయండి. అండ్ ఉంటే ఇద్దరిదికు తప్పులు ఉండొచ్చు, బట్ కానీ కాశీ అలా చేయడం అయితే తప్పు. ఎందుకంటే ఒక భార్యగా, ఒక మామగా నీకు అంత లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉంచుకొని పెట్టుకొని నీకు ప్రతి ఒక్కటి నీ అవసరాలు తీర్చినప్పుడు ఒక మాట అంటే పడితే ఏమవుతుంది, ఎవడో నీ అవసరానికి వాడుకునేటువంటి మాట పట్టుకుంటావు. బట్ కానీ ఇప్పుడు జోష్న ఒక మంచి జాబ్ ఇచ్చి 5 లక్షలు ఇచ్చే వరకు జోష్న మాట పట్టుకొని జోష్నకు అంత సేవలు చేసిండు. మరి నీ భార్య నీ మంచి కోరి, నీ మామ నీ మంచి కోరి, మరి బిజినెస్ డెవలప్మెంట్ గురించి, బిజినెస్ ఎలా వేయాలి ఏంటని చెప్పి మనం చిన్న స్టేజ్ నుంచి పోతేనే కదా మనకు తెలిసే. డైరెక్ట్ నీకు పెద్ద పోస్ట్ ఇస్తే నీకు బాధ్యత బరువు అనేది తెలుస్తుంది నీకు చెప్పు. శ్రీధర్ చేసింది కూడా తప్పేం లేదనమాట. అలా అనేసరికి కాశీ అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత స్వప్న అయితే ఏడ్చుకుంటూ ఇంకా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా దాసు అయితే కాశీ వెంబడి వెళ్ళిపోతాడు. మరి కాశీ మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తాడా లేదా, అసలు ఏం జరిగింది ఏందని దాసు తెలుసుకొని జోష్న పంతం పట్టనున్నాడా, అసలు ఏం జరగనుందో మనం నెక్స్ట్ అనేది చూడాలన్నమాట. ఇంకా జరగని చెప్తే కూడా ఏమంటున్నారు, ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనం ఊహించుకొని చెప్పినా అది వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇంకెంత చెప్పాలో అంత చెప్తేనే బాగుంటుందని అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా స్వప్న వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శ్రీధరు అలాగే కావేరి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారనమాట. ఏంటండి అమ్మ ఇలా చేస్తుంది, ఏంటి అల్లుడేమో అలా వెళ్ళిపోయాడు, ఏంటి వీళ్ళిద్దరు కలవారనంటే అప్పుడు శ్రీధర్ ఒక మాట అంటాడు, అమ్మ నేను ఒక అమ్మాయిని బాధపెట్టి ఒక ఆడదాని జీవితం నాశనం చేశాను కాబట్టి నా బిడ్డ జీవితం ఇలా అయిపోయిందేమో అని చెప్పేసి అంటాడు. చూసినా తన తప్పు తనకు తెలిసి, అందుకే మనము తప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకొని అడుగేసి మరీ చేయాలండి. ఖచ్చితంగా మన తప్పైనా మన ఉప్పైనా మనం చేసిన తప్పు మన పిల్లలకు కూడా వర్తిస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం నడవాలని అయితే నా ఉద్దేశం అన్నమాట. ఇంకా ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళైతే అలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ మాత్రము ఎవరు కార్తీక్ వాళ్ళ ఇంట్లో మాత్రం కార్తీక్ అలాగే దీప అలాగే కాంచన ముగ్గురు కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత అప్పుడు ఇంకా ఎట్లాగో కార్తీక్ చెప్తే వినదు కాబట్టి కావేరితో చెప్పపిస్తుంది అనమాట దీపకైతే. అప్పుడు కావేరి అంటుంది, దీప నువ్వు అసలు వెళ్ళకు మా అమ్మ వాళ్ళ ఇంటికి, నువ్వు వెళ్ళకు, అసలు వెళ్తే చూసినావు కదా సుమిత్రనే చంపాలనుకుంది జోష్న, ఇంకా నిన్ను కూడా చంపబోతుంది. అప్పుడు నిన్ను ఒక కాలడ్డం పెట్టి నీ కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంటేనే సుమిత్ర కాపాడింది, కానీ ఇప్పుడు సుమిత్ర కాపాడి గుర్లేదు, ఎందుకంటే తన హెల్త్ మంచిగా లేదు, బెడ్ మీదే ఉంటుంది కాబట్టి నువ్వు ఓకు అని చెప్పేసి అంటే దీప మాత్రం చాలా ఎమోషనల్గా ఏడుస్తుంది అనమాట. నన్ను ఎందుకు పోవద్దు అంటున్నావు అత్తయ్య నువ్వు, నేను పోకపోతే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరు చూసుకుంటారంటే అప్పుడు కాంచన అన్ని నిజాలే మాట్లాడుతుంది అనమాట. నువ్వు ఎందుకు అంటున్నావు, ఎప్పుడు నేను మంచి కోరితే అంటే నేను పోతా అని చెప్పేసి అంటున్నావు, ఏంది మనిషివి కావా, అర్థం అవ్వట్లేదా నీకు, ఆ జోష్న మూర్ఖత్వం నీకు అర్థం కావట్లేదా, నువ్వేమైనా సొంత కూతురువా, వాళ్ళకేమైనా నువ్వు ఇంటి వారసురాలువా, నువ్వు ఎందుకంత తపన పడుతున్నావు, ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్పేసి అంటే అప్పుడు దీప అంటది అనమాట, అవునమ్మా నేను సొంత బిడ్డని అని చెప్పేసి అనేసరికి కార్తీక్ షాక్ అయిపోతాడు, ఏంటి నిజం చెప్తున్నావా ఏంటి అని. దీపం అలా కవర్ చేస్తుంది అనమాట. అవును నన్ను సుమిత్రమ్మ, దశరథ ఇంకా శివనారాయణ తాత ముగ్గురు నన్ను ఒక సొంత కూతురులాగానే చూసుకున్నారు, ఆ ఇంటి వారసురాల్లాగానే చూసుకున్నారు, నన్ను ఏం తక్కువ చూసుకోలేదు, నా మంచి కోరారు, నా మంచి లైఫ్ ఇచ్చారు నాకు, కాబట్టి నేను వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి. నేను శివనారాయణ
తాత దగ్గరికి వెళ్ళి 4-5 సార్లు తాగు, టీ తాగు, అన్నం తిను తాత అంటేనే తాగుతున్నాడు. ఆ దశరథమ్మ బాబాయ్ దగ్గరికి వెళ్ళి తిను అంటేనే తింటున్నాడు. ఇంకా సుమిత్రమ్మనైతే తినబెడితేనే తింటుంది. వాళ్ళంత సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో దేవుడికి దీపం పెడితేనే వెలుగుతుంది, ఇంట్లో దేవుడికి దీపం పెట్టేది కూడా ఎవరు లేరు అక్కడ. నేను అట్లాంటప్పుడు నేను వెళ్ళకపోతే అక్కడ వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పు? నా హెల్త్ నేను చూసుకుంటాను, కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోరి నేను చూసుకుంటానని చెప్పాను కదా అత్తయ్య, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే వద్దు అని అంటే దీప మాత్రం చాలా ఎమోషనల్ అయ్యి అంతా చెప్తుంది అనమాట. దీప చెప్పినవి కూడా నాకైతే రైటే అనిపిస్తుంది. ఎందుకంటే పాపం దశరథ కూడా అసలు చాలా బోరున ఏడ్చేస్తున్నాడు. అలాగే శివనారాయణ కూడా తన కోడలు ఒక ఇంటి ఆడది మంచాన పడితే ఆ ఇంటి పరిస్థితి 10 మంది మొగోళ్ళున్నా వేస్టే. ఒక్క ఆడది 10 మంది మొగోళ్ళనైనా మెయింటైన్ చేయగలుగుతుంది, అంటే బ్రతికించగలుగుతుంది, ఇల్లు కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది. కానీ ఒక్క ఆడిది పంటే కుటుంబమే తలకిందులు అయిపోతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. ఇంకా దీపనైతే అలా అనేసరికి ఇంకా కాంచనైతే ఏం చెప్తా ఉంటుంది, వద్దు అయినా సరే వద్దు అంటే అలా అయినా సరే వద్దని ఎలా అంటున్నారు చెప్పు, నేను వెళ్తాను ఖచ్చితంగా, సారీ అత్తయ్య మీ మాటనైతే నేను కాదని నేను వెళ్తున్నాను అని అయితే ఇంకా దీపనైతే చెప్తుందన్నమాట. ఇలా మాట్లాడుకుంటుంటే నేనైతే వాళ్ళ రుణంలో ఉన్నా అని చెప్పి దీప అంటది అనమాట. అనేసరికి అప్పుడే శౌర్య వస్తుంది. ఏంటి రుణం అంటే ఏంటి అంటే అప్పుడు కార్తీక్ ఉదాహరణ చెప్తాను. రుణం అంటే ఏంటి అంటే మా అమ్మ నాకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా నాకు చూస్తుంది కదా, అలాంటప్పుడు మా అమ్మకు కూడా నేను హెల్ప్ చేయాలి కదా, అందుకే దాన్ని రుణం అంటారనమాట. అంటే అప్పుడు శౌర్య అంటది అనమాట, అయితే అమ్మ నువ్వు ఉల్లిపాయలు కోస్తుంటే నువ్వు ఏ పని చేసినా చెప్పు, నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి శౌర్య చెప్తుంది అనమాట. చెప్పినాక ఓకే నేను కోసేటప్పుడు నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి తననైతే పంపించేస్తారు. పంపించినాక అప్పుడు ఎవరు కావేరి అంటదనమాట, సారీ కాంచన అంటుందన్నమాట, అవురా కార్తిక్ నీకు నాకంటే ఒకే బాండింగ్ ఉంది, శౌర్యకి దీప కంటే బాండింగ్ ఉంది, మరి దీప సుమిత్రకి ఎందుకు చేయాలి, సుమిత్రకి ఏం రుణం ఉంది చెప్పు, అసలు సుమిత్ర దీప ఏమన్నా సొంత కూతురా, ఎందుకు అలా అన్నావురా అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేరనమాట, స్టన్ అయిపోయి ఊరుకుంటారు. ఇది అనమాట జరిగిన ఎపిసోడ్ అయితే ఇదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ మీకు ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేశారనేది అనుకుంటున్నాను. నా రివ్యూ అయితే నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఓకేనా. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.